హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎంకే టీవీ ఛానల్. నేను మీ నిత్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆ పార్టీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ మొదటిసారిగా నోరు విప్పారు. తన పార్టీలో ఉన్నంతకాలం పట్టించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జనసేన పార్టీ అభివృద్ధికి, పార్టీ గెలుపు కోసం తను కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ముందుగా నాతో పాటు దాదాపుగా 15 సంవత్సరాలు జర్నీ చేసిన నా మీడియా సోదరులకు ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పటి వరకు నాకు సహకరించి నాతో పాటు నడిచినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే నేను పార్టీలో జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడిచిన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకునికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విశాఖపట్నం ప్రజలకు కూడా నా కష్టాల్లో సుఖాల్లో పాల్పంచుకొని నా వెంట నడిచిన విశాఖపట్నం ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మొట్టమొదటిసారిగా విశాఖపట్నం వచ్చి మిమ్మల్ని అందరినీ కలవాలి, విశాఖపట్నం ప్రజలకి నాతో పాటు ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు కొడిపించండి తీసి ఒక లాయర్ పెట్టి ఆయనకి ఏదో చర్చ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇవ్వలేదు, ఆయన కూడా పారిపోయాడు. నా సైట్లో కొలిపించాల్సిన అవసరం ఉందండి. ఆ సైట్లో మా వాళ్ళు ఉంటే ఎందుకంటే కొలమనాలని చెప్పారట. నా సైట్లు కొలిపించి నన్ను ఇబ్బందులు పెట్టి ఆ పార్టీలో ఉంటే కార్పొరేట్గా నేను పోటీ చేస్తే నన్ను ఓడించడానికి మందు పంపించి, డబ్బులు పంపించి నా కళ్ళ ముందు ఆయన ఎన్ని విన్యాసాలు చేసినండి. దానికి ఆయన ఆన్సర్ ఏంటంటే, నాకు నచ్చని వాళ్ళతో మీరు వెళ్తున్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఆయనకి నచ్చనట యూనివర్సిటీలో. మరి వాళ్ళు మనుషులు కాదేమో, వాళ్ళ మీటింగ్కి వెళ్ళొద్దు, వాళ్ళ మీటింగ్కి వెళ్తే నాకు యాంటీగా ఉన్న వాళ్ళ మీటింగ్కి వెళ్ళారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఒకరోజు ఒక చిన్న మీటింగ్లో కూర్చుంటే వాళ్ళందరూ, అన్నా నువ్వు నా టికెట్ గురించి పట్టించుకోలేదట అన్నారు. ఎవరు అన్నారు? బిజీ గారు చెప్పారు. నాకు చెప్పారు. నాకు అందరూ 10 మంది కలా చెప్పాడు ఆయన. అంటే ఆ 10 మందిని కూడా నా దగ్గర నుంచి దూరం చేయాలి, వాళ్ళందరూ నా మీద పంపించాలని ఉద్దేశం. ఆయనకి అసలు పార్టీకి సంబంధం ఏంటండి? ఎఫ్ఎన్సీసీలో కూడా ఆయన సభ్యుడండి. అసలు క్రిమినల్ కల్చర్ కప్కి ఆయనకి సంబంధం ఉందండి? అసలు రాజకీయాలకి సంబంధం ఒక వీసీసీతో ఉండి కార్పొరేట్ స్థాయి నుంచి మంత్రి వరకు వెళ్ళి ఆయన కాలు పడాల్సిన అవసరం ఉందండి? విశాఖపట్నంలో అంత దౌర్భాగ్యం ఎప్పుడు చూసాం మనం? ఆత్మ గౌరవం లేకుండా ఆత్మాభిమాన్ని చంపుకొని ఇవాళ నాయకులందరూ బతుకుతూ ఉన్నారండి. ఆయన కాలు మీద పడుతున్నారండి. ఆయనకి పార్టీకి ఏంటంటే జగన్మోహన్ గారికి తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు నా బాధ్యత కూడా ఆయన అందుకు చూడలేదు, ఇంకోటి ఏం కాదు. ఖచ్చితంగా తూర్పు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి కోసం నేను ఏం చేస్తానో మీరు చూస్తూ ఉంటారు. నా సత్తా ఏంటో నేను చూపిస్తాను. నన్ను ఒక దద్దమ్మలాగా చూశారు కదా విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, నేనేంటో చూపిస్తాను. నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరో బయటకు వస్తారు. అతనికి పొలిటికల్గా ఎంత పెయిన్ ఉంటుందా? నేను రాజకీయ కుట్రలు చేస్తే నాకు కూడా ఇలా ఉంటుందా? నా జీవితం కూడా ఇలాగ ఉండబోతుందా? నా జీవితం ఇలాగ అవుతుందా? నేను కూడా ఇలాగ అయిపోతానా? రాజకీయాలు కూడా ఇలాగ ఉంటాయా? ఆ పెయిన్ ఏంటి? వంశీ పడిన పెయిన్ ఏంటి? అమ్మో, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. జీవితంలో ఇలా తప్పు చేయకూడదు, ఇంకొకసారి ఇలా తప్పు చేయకూడదు అని చెప్పేసి రాజకీయాల నుంచి పారిపోకపోతే అడగండి. మళ్ళీ చెప్తా ఉన్నా, రాజకీయాల నుంచి పారిపోకపోతే అడగండి. ఒక్కరి మాట అడుగుతా ఉన్నా జగన్మోహన్ గారిని, ఒక్కసారి విజయసాయిరెడ్డి గారిని సీఎం సీట్లో కూర్చొని పెట్టి ఒక్కరోజు మీరు ఎమ్మెల్యేగా కూర్చొని చూడండి. ఆ బాధ మీకు ఎలా ఉండదు? ఆ బాధ మీరు బరాయించండి. ఆ బాధ బరాయించిన రోజున ఎదుటి వాళ్ళ బాధ కూడా మీరు తెలుస్తుంది. ఒక్కరోజు ట్రై చేయండి. 24 hours ఆ సీట్ ఆయన కూర్చోబెట్టి మీరు ట్రై చేయండి. అలాంటి అవమానాలు కూడా నేను బరాయించాను మీకోసం. నేను ఒక్క విప్పడితే ఎవరన్నా మీకు అన్యాయం అనిపించలేదా? ఎదుటి వాళ్ళ బాధ పడదా మీకు? తలుచుకుంటే బాధ వేస్తుంది.
కనీసం 3 టర్ములు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అనుకున్నారు, మేధావులు అనుకున్నారు, ఎంతోమంది కోరుకున్నారు. ఇవాళ ఆయన పరిస్థితి చూస్తుంటే జాలేస్తూ ఉంది. వాళ్ళ పార్టీ పరిస్థితి జాలేస్తుంది. ఇలాంటి వాళ్ళందరూ బయట నుంచి ఎంటర్ అయిపోయి, పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ ఎంటర్ అయిపోయి, దేవుడి నుంచి జెండా కొన్న చంపి వాళ్ళ కార్యకర్తలు కనీసం కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి లేదు. ఆయన నమ్ముకొని ఒక ఉద్యోగం అవుట్సోర్సింగ్లో ఒక ఉద్యోగం వేసుకునే పరిస్థితి లేదు. చాలా దీన స్థితిలో బతుకుతారు. అన్న ఒక ఉద్యోగం మా అబ్బాయికి వేయించంటే ఒక 100 మంది వచ్చుంటారు. అమ్మ అవుట్సోర్సింగ్ అన్న మెరిట్లో వస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తామన్నా, నేను 24 గంటలు మీరు తిరుగుతుంటా కదా అడిగితే కన్నీళ్ళు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి వాళ్ళు ఉందంటే ఆయన చుట్టూరు దద్దమ్మలు చేరిపోయారు, జనంతో సంబంధాలు చేరిపోయారు. ఇవాళ దానికి కారణం, ఇవాళ ఆ పార్టీ ఆ పరిస్థితి కారణం ఆయన చుట్టూ ఇచ్చే సలహాదారులే. ఎప్పటికైనా జగన్మోహన్ గారు కూడా చెప్తా ఉన్నా, నీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు? నేను ఎలా బయటకు వచ్చా, నీ కోసం పనిచేసింది ఎవరు? మీరు జైల్లో ఉన్నప్పుడు జెండా పట్టుకుని రోడ్ల మీద దొల్లాడింది ఎవరు? సమైక్యాంధ్ర రోడ్ల మీద పడుకొని దొల్లాడిన వాళ్ళు ఎవరు? నిత్యం నీ కోసం ఫైట్ చేసింది ఎవరు? కోట్లు తగలెట్టుకున్న వాళ్ళు ఎవరు? లక్షలు తగలెట్టుకున్న వాళ్ళు ఎవరు? నువ్వే ఆధారపడి బతికిన వాళ్ళు ఎవరు? పులివెందులకు కానీ హైదరాబాద్ కానీ బస్సులు వేసుకొని సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకొని నీ కోసం సర్వస్వం చేసిన వాళ్ళు ఎవరు? కనీసం తెలుసుకుంటే ఆ ఉన్నోళ్ళైనా ఉంటారు. ఇప్పటికైనా ఇలాంటి యదవులందరినీ పక్కన పెట్టి మంచి సలహాదారు తీసుకొని ఇప్పుడున్న వాళ్ళని కాపాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ మీద మాకు ఈస్ట్ సౌత్ వెస్ట్ ఎక్కడైనా ఇవ్వండి, నేను కంటెస్ట్ చేస్తాను. నాతో పాటు 2 విషయం మేజర్గా, నాతో పాటు ₹1 కూడా తీసుకోకుండా పనిచేసిన ఏకైక వ్యక్తి నాగిరెడ్డి గారు. నన్ను గాజువాకి వెళ్ళమన్నారు, ఎంపీకి వెళ్ళమన్నారు. ఈ 2 నాకు ఉంది. ఈ 2 కాకుండా సిటీలో ఎక్కడిచ్చినా నేను అంతాను అడిగాను, రిక్వెస్ట్ చేశాను, ఎవరు వెళ్ళలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్ లైఫ్లో నేను ప్రజలకి దూరం అయిపోతా ఉన్నా, ఎవరు అడిగింది చేయలేకపోతాం. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకి నియోజకవర్గ ఇన్ఛార్జి వ్యవస్థ మాకు ఒక పిలుపు లేదు. విడుదల రజనీ గారు మా వార్డులో మా పక్క వార్డులో 14 మీటింగులు పెట్టింది, క్లినిక్లు ఓపెనింగ్. ఒక్క రోజైనా ఇన్ఛార్జి మంత్రిగా ఇక్కడ ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, వాడిని పిలవాలా? పార్టీ ఫౌండరు డేమ నుంచి పార్టీకి పనిచేసేటనే విజ్ఞత కూడా వాళ్ళకి లేనప్పుడు ఇంకా ఆ పార్టీలో మేము ఎందుకు? ఒక్కరోజు ఎవరు పిలిచిందా? ఎక్కడన్నా ఇంపార్టెంట్ మీటింగ్లు పిలిచారా? ఒక్క మీటింగ్ పిలవలేదు. సో అలాంటి పరిస్థితుల్లోనే బయటికి వచ్చాము తప్ప నేనేదో పదవులు ఆశించాను. నాకు పదవి కూడా గొప్పగా పబ్లిక్ లైఫ్లో ఉండాలి. మీరు ఏ విధంగా అయితే సీఎం కావాలనుకున్నారో మీతో పాటు మేము ఎమ్మెల్యేలు అవ్వాలనే వచ్చాం. ఇంకోటి మేము అందరిలాగా నాకేం వద్దు, మీరు సీఎం అయితే చాలు అందరిలాగా నేను అర్థాలు కూడా చెప్పలేను. మీరు సీఎం అవ్వాలి, మేము ఎమ్మెల్యేలు అవ్వాలి, ఆ కోరికతో వచ్చాను తప్ప నేను దొంగ మాటలు అందరిలాగా యాక్టివ్ నాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కార్యకర్తగా పనిచేస్తారు. కార్యకర్తగా పనిచేసే వాళ్ళు ఎందుకు పార్టీలు మారాలి? ఏ పార్టీలో ఉండేవాళ్ళు మీరు? ఆ పార్టీలో కార్యకర్తలు చేయొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు పార్టీలు మారారు? మళ్ళీ మారుతున్నారండి అందరూ. సో అన్ని దొంగ మాటలు, ఆ దొంగ మాటలను పక్కన పెట్టండి. ముందు కార్యకర్తగా ఈరోజు పార్టీలకు తీసుకోలేదు. ఎంత పెద్ద కార్యక్రమాలు చేసినా కూడా ప్రతి రూపాయి నా సొంత డబ్బులతో నేను చేసుకున్నాను. ఇంకా పెద్దలు చనిపోయి ఎక్కడున్నారో సాంబశివరాజు గారు, ఆయన కూడా వంశీ నాకు పార్టీ ఆఫీస్ కావాలంటే ఒకసారి పార్టీ ఆఫీస్ పెట్టించి ఆ పార్టీ ఆఫీస్కి కావాల్సిన చిన్నవరం కూడా ఆ పార్టీ ఆఫీస్ కావాల్సిన సామాన్లు కూడా కంప్యూటర్ సిస్టమ్ అన్నీ కూడా నేను పంపించిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో జెండాలు కూడా నేను పంపించిన పరిస్థితులు ఉన్నాయి తప్ప నేను ఎక్కడా కూడా ఈ రోజుకి పార్టీ దగ్గర నుంచి ఒక జెండా డబ్బులు సంగతి పక్కన పెడితే ఒక జెండా కూడా తీసుకోలేదు. నా మీద ఇలాంటి కామెంట్ చేసే ఎదవలకు నేను చెప్తా ఉన్నాను, ఇప్పటికైనా వ్యక్తిని గురించి తెలుసుకొని మీరు కామెంట్ చేయండి. ఎవరికైనా నేను అమ్ముకున్న 60 ఎకరాల ల్యాండ్ అమ్ముకున్నాను, 10 సైట్లు అమ్ముకున్నాను తప్ప నేను ఎక్కడ కూడా చేయలేదు. ఎక్కడైనా నా పొలిటికల్ జీవితంలో ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ₹1 కానీ, ఎక్కడైనా ఒక కాఫీ కానీ, టీ కానీ, ఒక ఫ్లైట్ టికెట్ కానీ చేయించుకున్నానంటే నేను రాజకీయాలు తప్పకుండా. నా వ్యక్తిగత జీవితాన్ని ఎవరైనా మాట్లాడితే మాత్రం సహించేది లేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరికైనా దమ్ముంటే ఫేస్ టు ఫేస్ రమ్మానండి. నేను చెప్తా ఉన్నా, మీలాగా ఫ్లైట్ ఒకరి మీద ఆధారపడి బతకాల్సిన అవసరం నాకు లేదు. నా మీద కామెంట్ చేసేవాళ్ళు చెప్తున్నా, మీ బతికేంటో మీరు తెలుసుకోవాలి తప్ప ఇంకొకరి మీద మాత్రం కామెంట్ చేయడానికి సాహసించద్దు. అయితే అందరిలాగా తోక ముడుచుకొని కూర్చునే టైప్ కాదులేండి. నేను ఎంత కామ్గా ఉంటానో అంత గట్టిగా గిఫ్ట్ ఇస్తుంటా. మీరు ఎవరు వంశీని తక్కువ అంచనేసి నోటికి వెళ్తే పారేసుకుంటే ఊరికి కూర్చోడానికి
నేనేమన్నా దద్దమ్మని కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక మాటకి 4 మాటలు అందిస్తాను. నేను కామ్గా ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతోనే నేను ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా కామ్గా ఉన్నాను. వాళ్ళు పెట్టే విధంగా కల్పిస్తున్నారు కాబట్టి పెట్టాల్సిందని చెప్తా ఉన్నా. నేను కోలా గురువులు గారు మేయర్ గారు పెట్టి ఏదో బీసీలకు బాగా చేశాం, చాలా చక్కగా చేశామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకటి అడుగుతా ఉన్నా, మీరు బీసీలకు బాగా చేస్తే నేనెందుకు బయటకు రావాలి? మోపితే వెంకటరామయ్య గారు ఎందుకు బయటకు రావాలి? జెండా నా గురించి మాట్లాడడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు నా మీద. సిగ్గుందా మీకు ఒక్కొక్కరికి? యాదవల్లారా, ఇవాళ మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు? నేను దాకా నేను అక్కడి నుంచి వచ్చా. ఇవాళ నేను మాట్లాడుతానంటే నేను చెప్పా, మీ ఎవరి వల్ల కాదు, నా ఆత్మ చెప్తా ఉంది. నేను ఇంట్లో ఫ్యామిలీ కూడా చెప్పుకుని పార్టీ మారాను. మా ఫ్యామిలీ కూడా చేయకుండా మిమ్మల్ని ఎవరు నిందించలేదు. నేను ఒక మాట మాట్లాడలేదే. నా కోసం, నా పొలిటికల్ జీవితం కోసం మాత్రమే పార్టీ మారాను తప్ప ఇంకొకరు కాదని చెప్పిన తర్వాత కూడా నా మీద కామెంట్ చేస్తున్నారంటే మీరు అసలు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. కామెంట్కి భయపడ్డాం, దేనికి నేను భయపడ్డాం. మీరు నా వ్యక్తిత్వం గురించి తెలియదు మీకు. మీరు ఏదో భయపిస్తే భయపడడానికి నేనే పిల్లిని కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన విధానాలు ఈ రాష్ట్రంలో ఎవరు చేయరు. ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఇక్కడ స్థానికంగా పార్టీ పరిస్థితులు, నేను కూడా పార్టీ మారడానికి మేజర్ కారణం. ఇవాళ మాజీ బీసీ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక వ్యవస్థను నడిపాడు. కార్పొరేషన్ ఎన్నికల్లో నా మనుషులు అందరినీ పక్కన పెట్టి నేను టికెట్ అడిగితే నువ్వు మేయర్ కావాలి కదా, నీకెందుకు కామనమని నన్ను జమాయించి అసలు టికెట్లు డిసైడ్ చేసింది ఆయన. రూమ్లో పార్టీ ప్రెసిడెంట్గా నన్ను కూర్చొని పెట్టకుండా ఆయన కూర్చొని టికెట్లు డిసైడ్ చేసి ఇవాళ ఇంకొక 20 టికెట్లు లేక సీట్లు గెలిచి వాళ్ళు ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే ఇవాళ 50 సీట్లతో ఆగడానికి కారణం కూడా ఆయనే. ఉత్తరాంధ్రలో కమ్యూనిటీ కార్పొరేషన్ పదవులు డైరెక్టర్లను ఎవరు వేసారనుకున్నారు? ఏ పార్టీ నాయకుడే లేదు, ఆయన వేసినవే. అందరు నోరు మూసుకొని కూర్చున్నారు. అంత దిగజారి బతకాల్సిన పరిస్థితి మాకు లేదు. ఆయనతో చేయించుకో. ఆయన ఎవరు అసలు? పార్టీకి ఆయన సంబంధం ఏంటి? ఎప్పుడు జెండా పట్టుకున్నాడా? ఎప్పుడు ఎక్కడ చూసావా? ఆయన దగ్గరికి దండం పెట్టలేదు కాబట్టి నాకు మేయర్ తీసేస్తాడు. ఇంకో గొప్ప విషయం చెప్పాలండి, నన్ను మేయర్గా తప్పించడానికి ఆయన ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నేను మా ఫ్యామిలీ సంబంధం సైట్లు కూడా నేను రియల్ ఎస్టేట్ దాన్ని నిరూపించుకోవడానికి నా సైట్లు కూడా కూల్చారండి. ఎక్కడన్నా ఉందా? ఒక లాయర్ని పంపించి విజయవాడ నుంచి రప్పించి విశాఖపట్నంలో ఈయన రియల్ ఎస్టేట్ చేశాడు. ఈ రియల్ ఎస్టేట్ 1000 కోట్లు సంపాదించాడు. ఆయన సైట్లు ఉన్నాయి, వాటిని అన్ని 20లో పెట్టండి, గవర్నమెంట్ దగ్గర కోర్టు ఇచ్చాడు అని చెప్పి నా సైట్లు కూడా కూల్పించారండి. ఎంత అన్యాయం! నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెప్పాను, జనసేనలో కూడా అదే చెప్పాను. అన్న 10 మంది ఉన్నారన్న, 10 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పుడు కావాలంటే ఇక్కడ విశాఖపట్నం అరగంటలో వస్తారు. 30 మంది కార్పొరేట్లు ఉన్నారు. 2 నిమిషాలు కూర్చొని పెడతా. అది పండుగ తర్వాత ఆపరేట్ చేస్తానని చెప్తా ఉన్నాను నేను స్పష్టంగా. చాలామంది ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది కూడా వస్తారు. ఎమ్మెల్యేలు కూడా నేను కాకపోతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తును పాడు చేయడం నాకు ఇష్టం లేదు. ఎక్కడైనా ఇక్కడ ఉమ్మడి కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్న ప్రతి చోట ప్రతి ఒక్కరిని నేను తీసుకొస్తాను, అందులో డౌటే లేదు. స్టేట్ మొత్తం ఎమ్మెల్యేలతో కానీ ఎమ్మెల్సీతో నాకు చాలామంది పరిచయం ఉంది. నేను డే 1 నుంచి పార్టీలో పనిచేశాను కాబట్టి ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు ఉన్నాయి. నేను ఏం చేస్తాను అన్నది సంక్రాంతి తర్వాత మీరు చూడండి. ఎక్కడ టీడీపీలో అవకాశం ఉన్నా కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చే అవకాశం ఉన్నా, జనసేనలోకి వచ్చే అవకాశం ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను తీసుకొస్తా. వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే తీసుకొస్తా. మళ్ళీ మాయ మాటలు చెప్పి వాళ్ళ రాజకీయ జీవితాన్ని అన్యాయం చేయాలనే ఉద్దేశంతో నాకు లేదు. మీరు ఏం చేస్తారో పండుగ తర్వాత నేను మీకు అందరికీ తెలుసు. నేను మాట ఇస్తే మాట మీద ఉంటాను. ఆ విషయం మీడియాతో తెలుసు. ప్రాణం పైన ఎనికైనా నేను ఎవరికి భయపడను, నేను ఏ తప్పు చేయను. నా ఆస్తులు పోగొట్టుకున్నా, ఇంకా అవసరమైతే పోగొట్టుకో, ఉన్నది కూడా అమ్ముతాను తప్ప ఎక్కడ చేయదామన్న విషయాన్ని మీకు అందరికంటే నా మీడియా సోదరులకు బాగా తెలుసు కాబట్టి నేను ఇవాళ మాట అన్నాను. ఆ తర్వాత పండుగ తర్వాత చూడండి ఎలా ఉండబోతుందన్న విషయం కూడా మీకు నేను కాపు ఉన్నప్పటికీ నా మీద కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టించి మరి మన మంత్రి గారు కూడా మా 2 సార్లు స్పందించారు. మరి నేను కూడా స్పందించకపోతే బాగుండని చెప్పేసి ఇవాళ
నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు చెప్తూ ఉన్న మేయర్ గారు కానీ కోలా గురులు గారు కానీ ఏం మాట్లాడలేదు. వాళ్ళ గురించి కూడా నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు నాకు తెలుసు, వాళ్ళ పరిస్థితి కూడా నాకు అక్కడ తెలుసు. కాబట్టి నేను పెద్దగా మాట్లాడలేదు. ముందు నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. నేను పార్టీ మారడానికి కారణం మీకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక లెటర్ పంపించాను. దానివల్లే నేను పార్టీ మారాను తప్ప నేను ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట కూడా అనలేదు. నా రాజకీయ భవిష్యత్తు కోసం, నా రాజకీయంగా నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయడం కోసం ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉండాలి. నన్ను నమ్ముకొని చాలామంది ఉన్నారు. విశాఖపట్నం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఇంకొకటి కాదు, ఇదే కారణం అని చెప్పేసి నేను లెట్టించాను. ఆ పార్టీలో నేను ఎలాంటి అనుభవాలు అనుభవించాను మీకు తెలియపరుస్తున్నానని చెప్పేసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఆల్మోస్ట్ అది ఎలా లీకైందో మీ అందరం కూడా ఉంటుంది. నిజంగా ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు కానీ, ఆత్మ గౌరవం ఉన్నవాళ్ళు కానీ నా అంత బాధ అనుభవించుండరు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక పార్టీలో అన్ని అవమానాలు అంత విధంగా ఉండరు. అంత పడాల్సిన అవసరం కూడా లేదు. నేను ఆ రోజు అన్ని విషయాలు కూడా దాచుకొని ఉన్నానంటే అది కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం మాత్రమే. ఈరోజు ఇలాంటి పరిస్థితికి కారణం కూడా మీకు అన్ని స్పష్టంగా నేను ఆ లెటర్లో తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని వచ్చి డే 1 నుంచి పార్టీలో ఉన్న అందరి పరిస్థితి కూడా అదే. మరి ఈరోజు కొంతమంది నా మీద విమర్శలు చేశారు. 2014లో ఆర్థికంగా సాయం చేశాం, మీకు అది చేశామని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను మీడియా ద్వారా. ఈ రోజుకి ఆర్థికంగా పార్టీ దగ్గర నుంచి ఒక జెండా కూడా తీసుకోలేదని చెప్పేసి అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. ఒక జెండా ఈ రోజుకి నేను పార్టీ దగ్గర తీసుకోలేదు. ఈ రోజు ఆర్థికంగా తీసుకోలేదు. 7 సంవత్సరాలు పనిచేస్తే ప్రతి జిల్లాలో కూడా మెయింటెనెన్స్ కోసం తీసుకుని 7 సంవత్సరాలు ₹1 కూడా తీసుకోకుండా పార్టీ ప్రెసిడెంట్గా నేను పనిచేశాను. ఈ స్టేట్లో నేను ఒక్కనే పోస్ట్ అయి ఉంటుంది. ₹1 కూడా తీసుకోకుండా చేసిన ప్రెసిడెంట్. నా గోల్ అది. ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేస్తాను. విశాఖపట్నం సిటీలు ఎక్కడి నుంచైనా చేసే దమ్మ నాకుంది. గతంలో నేను చేసుకున్నటువంటి పొరపాటు వల్ల నేను ఓడిపోయాను. రాజకీయ కుట్రల వల్ల ఓడిపోయాను. ఇంకొక విషయం చెప్పాలి, నా ప్రత్యర్థి ఎలగపూడి రామకృష్ణబాబు ఒక్కడే కాదు మాట్లాడాక. అందులో మెయిన్ ఎంఏవి సత్యనారాయణ, ఎలగపూడి గారికి అత్యంత ఫైనాన్సర్. నా ప్రత్యర్థుల పక్కన నన్ను చిన్నపుచ్చుకోవడం వల్లనే నేను ఇవాళ పార్టీ మేజర్ కారణం కూడా. మీరు అనుకున్నట్టుగా ఎలగపూడి నేను ఏ రోజు తిట్టుకోలేదు. ఫేస్ టు ఫేస్ ఎలక్షన్లో ఢీకొన్నాం. ఆయన వెనక్కున్న కీలక పాత్ర వహించినటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఎక్కడున్నారు? ఎంఏవి సత్యనారాయణ పక్కన ఉన్నారు. ఆయనతో కలిసి పనిచేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఖచ్చితంగా పనిచేశాం. ఇప్పుడు ఇంత చేయడానికి పెద్ద ప్రాబ్లం ఉంది. ఆయన ఇద్దరు ఒకటే. ఆ రోజు పరిస్థితులు, ఈరోజు తప్పనిసరి పరిస్థితులు తలకిందులయ్యే పనిచేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా పనిచేసి వెళ్తాం. అదే అమ్మాయికి మీరే కదా రమేష్ ప్రొద్దుటూరు ఆయనైతే ఆ కాన్ఫరెన్స్ పిలిచేవాళ్ళు కదా. నేను ఏం చేయాలో నాకు అర్థం అవుతుంది అన్న అని విడుదల కొట్టుకుంటా ఉన్నారు. అతని పరిస్థితి చాలా జాలేస్తూ ఉంది. మీరు ఎందుకు ఎవరు బీసీలలో టాప్ నాయకులు? మేము బీసీకి సాధకార యాత్ర అని చేస్తూ ఉన్నాం. దేనికి పనికొచ్చింది యాత్ర? ఎంతోమంది బీసీలు ఇవాళ నోరు ఇప్పడానికి రెడీగా ఉన్నారు. ముందు అది చూసుకోండి. ఎవరు విమర్శించకుండా ముందు అక్కడ జారిపోకుండా కాపాడుకోండి. ఇంకొకరు విమర్శించే బదులు మీ సంగతి తెలుసుకోండి. టాప్ 10 యాంటీగా ఉన్నారు బీసీలు అందరూ. వాళ్ళ సంగతి తెలుసుకోండి ఫస్ట్. మీరు నా గురించి కాదు. ఇక్కడ చూడండి, అమర్ మాట్లాడుతూ పొలిటికల్ ఆత్మహత్యాలు మరి ఈ విధంగా నాకు తెలియట్లేదు. ఆయన పార్టీ మారాడు, మంత్రి అయిపోయాడు. ఆయన ఆత్మహత్య కానప్పుడు మా ఎలాగ ఆత్మహత్యలు అవుతాయో నేను ఆయన గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఆయన ఆత్మహత్య అయితే నాది ఆత్మహత్య. ఆయన ఎన్ని పార్టీలు మారాడో ఆయనకు తెలుసు. మరి ఆయన ఆత్మహత్య కానప్పుడు మా ఎలాగ ఆత్మహత్యలు అవుతున్నాయి. మరి 2 సార్లు ఓడిపోయాడు. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావు తెలిసేదాం. 6 సార్లు ఓడిపోయింది. మీరు 2 సార్లు ఓడిపోయినా ఎమ్మెల్సీ దానం చేయలేదు. కోట్లు ఖర్చు పెట్టా. నీకంటే ముందు పార్టీలో ఉన్నా, నా జీవితం త్యాగం చేశా.
రోడ్ల మీద పడుకున్నాం, రోడ్ల మీద దొల్లాడాం, సిటీ మొత్తం తిరిగాం, జిల్లా మొత్తం తిరిగాను, జిల్లా మొత్తం ప్రెస్ మీట్లు పెట్టా, జిల్లా మొత్తం మీటింగ్లు పెట్టా, జిల్లా మొత్తం ఖర్చు పెట్టా, 2 జిల్లాలకు పెట్టా, ఎక్కడ బై ఎలక్షన్ అయితే అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టా, ఆర్థికంగా సపోర్ట్ చేశా. నువ్వేం చేసి మంత్రి అయ్యావు? వచ్చి జాక్పాట్ కొట్టావు. నువ్వు కూడా మాట్లాడితే జనాలు నవ్వుకుంటున్నారు. ఎప్పుడు మాట్లాడక అంత తాగు. నువ్వు మాట్లాడితే నవ్వుతాడు. నువ్వు కూడా మాట్లాడితే అర్థం ఉంది. అసలు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు? ఒకటి పోటీ. నువ్వు పారిశ్రామిక మంత్రి, ఐటీ మంత్రి కదా, నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు ఫస్ట్ అది చెప్పు చాలు. నువ్వు అది గెలువు. ఆత్మహత్య ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఎవరితో ఆత్మహత్య ఎవరితో హత్య కరెక్ట్ క్లారిటీ వస్తుంది. అప్పుడు మాట్లాడుకుందాం మనిద్దరం. నన్ను మాట్లాడించుక దయచేసి. నేను ఒకటే చెప్తా ఉన్నా, విమర్శించే ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏమిటో తెలుసుకొని విమర్శలు చేయండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు కనుక్కొని విమర్శ చేయండి. పొలిటికల్గా నా అవసరం, నేను పార్టీ మాత్రం చెప్పా. అందరూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వివిధ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళని తిట్టండి, వాళ్ళు కూడా తిట్టండి. మంత్రులు ఒకరు రాక్షసులు అన్నారు, ఒకరు ఎందుకు పుట్టామన్నారు, ఒకరు ఎక్కడి నుంచి వచ్చామన్నారు, నోటికైతే మాట్లాడారు వాళ్ళందరూ వాళ్ళ మంత్రులు. మరి వాళ్ళని తిట్టలేదు. నేను సీఎం అవ్వాలన్నారు, మీరు హ్యాపీగా వదిలేశాను. నేను ఎంత బాధపడ్డా చెప్పుంటే అసలు పట్టేపరుచుకునేవాడు కాదు. సరే, చెప్పకుండా మీరు చేశారు కాబట్టి మీరు సీఎం అవ్వాలి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను వదిలేశాను. తర్వాత ఎమ్మెల్సీ అన్నారు, అది అప్పుడు కావలేదు. మేయర్గా కంటెస్ట్ చేయించారు, సరే చేశాను. కార్పొరేటర్గా చేసిన తర్వాత ఎన్ని విన్యాసాలు, రిజల్ట్ వచ్చింది. నైట్ 10 గంటలకి సీఎం గారిని కలమన్నారు. అలాగే వచ్చాను. నేను నా వైపు ఇద్దరం వచ్చాం. ఆ సీఎం ఆఫీస్లో కూర్చున్నాం, కలవడానికి ఎంతో ప్రయత్నం చేశాం. అప్పటిదాకా ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ లేక కలిసి నన్ను అంతసేపు వెయిట్ చేయించి ఒక పక్కన వైఫ్ మేము ఏడుస్తూ ఉంటే అది ఎంత బాధ. నేను ఏమన్నాను, కార్పొరేటర్ నాకు అవసరమా? నాకు ఎందుకు బీఫామ్ ఇవ్వాలి? నాకు ఎందుకే ఎంచాలి? అపాయింట్మెంట్ ఇవ్వకుండా, కనీసం కలవకుండా ఒక రిక్వెస్ట్ చేసుకుందామని వస్తే అంత అన్యాయం చేయొచ్చు. 3 సార్లు లోపలికి బయటికి బాగా బట్టి తిరిగి నన్ను అక్కడ కూర్చొని పెట్టి ఆయనకి కలవడం ఇష్టం లేదు, నన్ను చూసుకోమన్నాడు అని పెద్ద సాయిరెడ్డి గారు చెప్తే కన్నీరు పెట్టుకొని మేమిద్దరం వచ్చాం. ఆ రోజే సగం చచ్చిపోయాం. అయినప్పటికీ కూడా మీ మీద ఉన్న అభిమానంతో అలాగ వస్తూ ఉన్నాం. మళ్ళీ మొన్న ఒకటి అడిగా, అన్న ఒక ఇప్పేవ్వండి, ఇక్కడ పబ్లిక్ లైఫ్లో నాకు దినదిన గండంగా ఉంది, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. రోజు రోజుకి పబ్లిక్ లైఫ్లో ఉన్న నేను రోజు రోజుకి క్యాడర్లో కానీ ఎవరు రావడం లేదు. కనీసం తూర్పు నియోజకవర్గంలో నాతో పాటు అన్ని నియోజకవర్గాల్లో నాతో పాటు నేను జాయిన్ చేసిన 50% క్యాడర్ ఉన్నారు, నాయకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా దగ్గర రావడం భయపడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఒక ప్రోటోకాల్ ఇవ్వండి, నేను పూర్తిగా జనానికి దూరం అయిపోతున్నాను, నాకు ఒక ప్రోటోకాల్ ఇవ్వండి అని అంటే ఇస్తానని చెప్పేసి ఆ విప్పు కూడా ఇవ్వలేదు. ఇక ఒకటే అర్థమైంది, ఇక్కడ కొంతమంది చెప్పుడు మాటని ఇక్కడ ఆ ఎమ్మెల్సీ సాలు ఇక్కడ అలాగే పడి ఉంటాడని మీరు అనుకున్నారు. తప్పన్నా నేను డే1లో చెప్పాను, మీరు అన్నారు గుర్తుపెట్టుకోండి. ఈ మీడియా ముఖం నేను చెప్తా ఉన్నా, వంశీ నేను అత్యంత అభిమానించే టాప్ 5లో నువ్వు ఒకడివి. నేను ముఖ్యమంత్రి కొన్ని రోజులు నిన్ను మంత్రిని చేస్తా, ₹1 వెలిగిస్తా అన్నావు. నా జీవితానికి అనుకోలేదన్నా, నిన్ను నమ్ముకున్నా, సర్వస్వం దారబోసా. మీకు నాకు తెలుసు, ఇంకెవరికి తెలియదు నేనేం చేశాను విషయం. అయినా కూడా ఓపికగా ఉన్నాను. టాప్ 5లో ఒకడంటే మా అన్నల అంత ఆప్యాయతగా ఉన్నా. ఎన్ని బాధలు మింగానో, ఎన్నిసార్లు చెప్పారు టాప్ 5లో ఒకడు. మా ఇంట్లో కూర్చున్నప్పుడు, లోటస్ పనిలో కూర్చున్నప్పుడు ఎంతమందిని జాయిన్ చేసిండు. జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక మాట చెప్తే ఎవరిని కావాలో అంత జాయిన్ చేశాను. అభిమానంగా ఉన్నాము. అలాంటి వ్యక్తిని నేను బయటికి రావడానికి కారణం మీకు తెలుసు. నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడైనా చేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తుంది. దయచేసి ఇప్పుడున్న ఉన్న వాళ్ళన్నా కాపాడుకుని ఉన్న వాళ్ళైనా బాగుండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. మీ మీద దేశంతో కాదు, నా పొలిటికల్ అవసరం, నా నమ్ముకున్న వాళ్ళు పబ్లిక్లో ఉండాలి. నేను నాలాగా ఇంకొకరు ఇబ్బంది పడకూడదు, ఇంకొకరు ఏడవకూడదు, వాళ్ళు ఏడుపు మీకు తగలకూడదు అని చెప్పేసి నేను సగమవుతున్నాను. ఎవరు నేను ఏడిపిస్తే ఊరికే పోదు, ఖచ్చితంగా రుణం తీర్చుకుంటారు ఎవరైనా. నేను ఎవరిని ఒక మాట అనలేదు, నేను ఎవరిని దేశించలేదు.
అలాంటిది నా మీద ప్రెస్ మీట్లు పెట్టి నా వ్యక్తిత్వం మీద దాడి చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా మీద దాడి చేసి పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఎవరన్నా అన్నానా? సో నేను దయచేసి మీకు చెప్తా ఉన్నా, నమ్ముకున్న వాళ్ళు పోగొట్టుకుంటే ఇప్పుడున్న వాళ్ళు, ఇప్పుడున్న మంత్రులు గెలిపించమనండి, రేపు ఒక సీట్ గెలిపించమనండి. 15 ఉన్నాయి ఈ రాష్ట్రంలో, 15 ఉన్నాయి ఉమ్మడి విశాఖ జిల్లాలో. ఒక సీటు గెలిపించమనండి. ఒక్కటి ఉత్తరాంధ్ర అంతా తిరుగుతాం, రాష్ట్రం అంతా తిరుగుతాను. నాకు తెలిసిన వాళ్ళు, నా అభిమానులు, మా బీసీ సోదరులు, మా ఎస్టీ సోదరులు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి చోట కూడా తిరుగుతాం. మీకు జనసేన తెలుగుదేశం ఉమ్మడికి ఓటు వేసే విధంగా మేము మా రిక్వెస్ట్ చేస్తా. నా శక్తి వంచన లేకుండా పనిచేస్తా, పార్టీ బలోపేతానికి ఆహ్వానిస్తా. నేను ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు అన్నా నేను వస్తాను అని పవన్ కళ్యాణ్ అడిగితే, వంశీ నువ్వు మంచివాడివి, నాతో జర్నీ చేస్తున్నావు, యువరాజ్యంలో నువ్వు పనిచేస్తున్నావు, నీ వ్యక్తిత్వం నాకు తెలుసు, నువ్వు రా అని నాకు ఆహ్వానించినందుకు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్నా నీ అండర్లో పనిచేస్తా, మీ అంచనాలు మించి నేను పనిచేస్తా. నేను పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత చేశానో విశాఖపట్నం ప్రజలకు తెలుసు. అంతకంటే రెట్టింపు పనిచేస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా జనసేన పార్టీ టాప్గా ఉంది విశాఖపట్నం అనే విధంగా నేను పనిచేస్తా. ఖచ్చితంగా ఆ పొజిషన్లోకి తీసుకొస్తా. ఎలక్షన్ ముందు కల్లా మీకు ఆ పొజిషన్ ఇస్తా. ఎలక్షన్ నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ఖాళీ చేస్తా. ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నన్ను టచ్ చేస్తూ ఉన్నారు, ఎంటాడుతా. నేను కూడా వదిలిపెట్టిన ఎవరిని కూడా. నన్ను టచ్ చేస్తే మాత్రం నేను తగ్గేదే లేదు. నేను ఎవరికి భయపడే టైప్ కాదు. మీరు ఎవరో భయపించాలంటే భయపడే టైప్ కాదనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తా ఉన్నా, ఇవాళ ప్రతి ఒక్క చోట తిరుగుతా. ఎక్కడ ఒక్క ఓటు అవకాశం ఉన్నా కూడా వాళ్ళ కూడా తిరుగుతాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డబుల్ రెట్టింపు ఉత్సవంతో నేను జనసేనలో పనిచేస్తానని చెప్పి మీకు ఈ సభ తెలియజేస్తున్నా. రానున్న పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి అక్కడ ఆయన పడినటువంటి ఆవేదన, అవమానం, ఆత్మాభిమానాన్ని చంపుకొని బీసీలకి నాయకత్వం వహిస్తున్నటువంటి నేను రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను అండగా నిలవాలి. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలకి అనుక్షణం వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి దృఢ సంకల్పంతో శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు జనసేన పార్టీలోకి రావడం హర్షించదగ్గ విషయం. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో ఉన్నటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి దాతృత్వంలో కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి సముచిత స్థానం ఉంటుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక బలమైన బీసీ నాయకుడిగా ఆయన కల్పిస్తానని చెప్పి చెప్పడం అనేది కూడా జనసేన పార్టీ శ్రేణులు, ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ కూడా హర్షించదగ్గ విషయం. మరి నిన్న ముఖ్యమంత్రి ఏదైతే విశాఖలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీని వీడి వచ్చారని చెప్పేటువంటి ఒక అక్కస్తో భీమవరంలో జరిగినటువంటి నిన్న సభలో మాట్లాడుతున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, ఆయన ఇల్లు గురించి, ఆయన కుటుంబం నేపథ్యం గురించి. జగన్మోహన్ రెడ్డి లాగా బెంగళూరులోని, ఢిల్లీలోని, హైదరాబాద్లోని, కడపలోని, పులివెందుల్లోని, తాడేపల్లిలోని ఒక్కొక్క ప్యాలెస్లు కట్టుకున్నటువంటి చరిత్ర ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన రెక్కల కష్టంతో హైదరాబాద్లో మొన్నే ఒక నూతన ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. రేపో మాపో మంగళగిరిలో ఒక ఇల్లు నిర్మించుకోబోతా ఉన్నారు. కన్న తల్లినే, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కన్న తల్లినే తరిమేసినటువంటి నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. కష్టకాలంలో జైల్లో ఉంటే చెల్లి షర్మిలమ్మ పాదయాత్ర చేస్తే ఆ చెల్లి షర్మిలమ్మను కూడా ఇవాళ బయటికి పంపించేసినటువంటి నీచమైనటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఏం చేశారు అసలు? ఆయన రెక్కల కష్టంతో సంపాదిస్తున్న డబ్బుల్ని
పేదలకు ఇవాళ పంచిపెడతా ఉన్నారు. అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ధనాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు కొట్టుకొని లక్షల కోట్ల రూపాయల ధనాన్ని ఆర్జించుకున్నటువంటి పరిస్థితి.